హలో అండి, చూసారా, విన్నారా? పియం 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 కోడి పిల్లలు నాకు ఇట్లా పియం 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 అని ఒకటి చెప్తుంటే మన వైఎస్ఆర్ చెప్పే డైలాగ్ ఒకటి గుర్తొస్తుంది. 108 జొయ్ 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 అని మీరు కాల్ చేయగానే విత్ ఇన్ 10 minutesలో కొయ్యి 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 అంటూ మీ దగ్గరకు వస్తుంది అని చెప్తుండే కదా. సేమ్ అట్లనే ప్యాం 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 అని మనకు కోడి పిల్లలు అయితే వచ్చేసిన షెడ్లకి, కోడి పిల్లలు ఇంకా బాతు పిల్లలు. నేను అవన్నీ కూడా లాంగ్ వీడియోలో చూపెట్టిన, వెళ్ళి చూసేయండి. కొన్నే తెచ్చినాం ప్రజెంట్, అంటే కొన్ని మనం వెళ్ళిన మార్కెట్ లో మనకు దొరికింది అవి. ఇంకా కొన్ని వచ్చే ఉన్నాయి, అవి వేరే మార్కెట్ లో అయితే వస్తుంది. ఈ రోజుకి ఇక్కడ అయితే అయిపోయింది. అవిటికేమో సండే పోవాలి. అయితే పొద్దున పోయినాం, మంచిగా తీసుకొని ఇంకా వస్తూ ఫుడ్ తీసుకొని ఇవ్వడి తింటున్నాం. ఈ చెట్టు కింద పైనేమో చినుకల సప్పుడు, లోపలేమో మన చిన్న కోనల సప్పుడు వస్తుంది కదా. మరీ ఎక్కువ ఉంటే బ్యాట్స్మెన్లు వస్తుండే కానీ మనం వేసింది కొన్నే, సో మట్టిలో కలిసిపోతుంది అంతా. మనకు లోపల చాలా ప్లేస్ ఉంది కాబట్టి. చికెన్లోకి గోంగూర చట్నీ వేసుకొని సపరేట్గా ఆమ్లెట్ వేయించుకొని తెచ్చుకున్నాం. మేము చెప్తాం కొత్తిమీర పచ్చిమిర్చి అవంతా కూడా వేసి మంచిగా చేయమని చెప్పి. సూపర్ అసలు.